సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల రథయాత్ర ఉస్నాబాద్కు చేరుకున్న సందర్భంగా రథయాత్రకు స్వాగతం పలికి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పుడు ఆటో కార్మికులకు ఆదుకుంటాం అని హామీ ఇచ్చి దాదాపు 15 నెలలు గడుస్తున్నా ఆటో కార్మికులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. ప్రతి ఆటో కార్మికుని సంవత్సరానికి 12,000 రూపాయలు వృత్తి చెల్లించి అందరినీ ఆదుకుంటాం అని గొప్పలు చెప్పుకున్నారే తప్ప దానిని అమలు చేయడం లేదన్నారు. నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా హన్మకొండ జిల్లా నుంచి వెళ్ళి ఉస్నాబాద్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆటో కార్మికుల సమస్యలపై ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. దాదాపు 15 వారి సమస్యలు పరిష్కరించడంలో పార్టీ పూర్తిగా వివరించింది. ఆనాడు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినప్పుడు మహాలక్ష్మి పథకంలో ఆటో కార్మికులకు జరిగేది. ఆటో కార్మికుల కోసం ఏర్పాటు చేస్తాం. వృత్తి కల్పిస్తాం. 12,000 రూపాయలు ఇస్తామని గొప్పలు జరిగింది. ఇప్పటి వరకు హామీలను నిలబెట్టి ఫైనాన్స్ తీసుకొచ్చి ఆటోలు నడుచుకుంటే నట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఆటో కార్మికులు కూడా చాలా మంది సోదరులు కొత్త ఆర్టీఐ బంధుతో ఆత్మహత్య ఆటో జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆత్మహత్యలు చేస్తున్న ఆటో కార్మికులకు కొంత మనకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఆ కార్మిక లోకమంతా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. ఆ హామీని కనుక నిలబెట్టకపోతే ఆటో జేఏసీ ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 7.5 లక్షల మంది ఆటో కార్మికులు ఆటోలపై ఆధారపడి జీవించడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక ఇంటికి ముగ్గురున్నా కూడా 20-25 లక్షల పైగా ఈ రాష్ట్రంలో జనాభా ఉన్న ఆటో కార్మికులు వాళ్ళకు చాలని జీతాలతో వాళ్ళు కష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఆటో ఛార్జీలు కూడా ఇబ్బందికరంగా చెప్పడం జరుగుతుంది. ఇలా జీవితంలో అనేక కష్ట నష్టాలు పడుతూ విద్యార్థిగా కష్టపడి బతుకున్నారు ఈ ఆటో కార్మికులు. నర్సాపూర్లో మొదలైన ఆటో రథయాత్ర నేటికి 13వ రోజుకు చేరుకున్నది. ఇప్పటి వరకు కూడా 40-45 సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి 32 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతాలను చుట్టుముట్టి చివరిగా 27 తారీఖు వరకు హైదరాబాద్ రథయాత్ర చేరుకుంటుంది. రథయాత్ర చేరుకునేసరికి 27 తారీఖు నాడు ఇందిరా పార్కులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసినాం. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మా కార్మిక నాయకులను, ఆటో యూనియన్ నాయకులను అందరినీ కూడా అతిథులుగా ఆహ్వానించినాము. వారందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆటో సమాజాన్ని, రాష్ట్రంలో ఉన్న ఆటో సమాజాన్ని మొత్తం కూడా ఆ సభకు రావాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఆటో డ్రైవర్లకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల మేనిఫెస్టో నా దగ్గర ఉంది. దయచేసి ఒకసారి ప్రజాస్వామ్యం అందరూ కూడా గమనించాలని మేము కోరుతూ ఉన్నాం. 2023 ఎన్నికల్లో మరి ఆటో డ్రైవర్లకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు వేటు పడుతుంది, వాళ్ళ జీవితాలకు గుడ్డలు పెట్టిగా మారుతుంది మహాలక్ష్మి పథకం అని కాంగ్రెస్ పార్టీ ముందే గ్రహించి మమ్మల్ని నిద్రపుచ్చడానికి, లేకుంటే జోకొట్టడానికి, లేకుంటే మభ్యపెట్టడానికి ఏవైతే మాకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టింటూ మాట్లాడి చెప్పారు. అందులో ప్రధానంగా సంవత్సరానికి 12,000 రూపాయలు, అందులో ప్రధానంగా సంక్షేమ బోర్డు, ఆటో సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత, ఇలా అనేకమైన ఆటో నగర్లు, ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇల్లు కట్టించి ఆటో నగర్లుగా ఏర్పాటు చేస్తామని ఇలా అనేకమైన కార్యక్రమాలను మా కోసం ఆ రోజు ప్రకటించి మమ్మల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. 2వ సంవత్సరం కూడా దగ్గరికి వస్తూ ఉంది. మరి ఆ 12,000 రూపాయల ప్రస్తావన లేదు. ఇప్పటికి 2 సార్లు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఆ బడ్జెట్లో మాకు బడ్జెట్ ఇంతవరకు కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టింది. కానీ మరి ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే మొండి చేసి చూస్తూ ఉన్నారు. దయచేసి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మీరు
ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా మరి ఇప్పటి వరకు 83 మంది ఆటో డ్రైవర్లు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొని వివిధ కారణాల చేత చనిపోయాలంటే పరిస్థితి అయితే సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మనకు కూడా తమ గలాన్ని ఇప్పలేదు ఆటో డ్రైవర్ల మీద. మరి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, బస్సులు బస్ స్టాండ్కే వెళ్తున్నాయి, ఆటో స్టాండ్కి వెళ్తలేవు, ఆటోలు ఎక్కే ప్రయాణికులు మేము ఎక్కించుకోవడం లేదని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మినిస్టర్ గారు, మీరు ఒకసారి ఫీల్డ్లోకి రావాలి, మీరు ఒకసారి ఫీల్డ్లోకి వస్తే మా ఆటో పరిస్థితి తెలుస్తాయి. మీరు అక్కడ ఉండి మాట్లాడడం భావ్యం కాదు. దయచేసి వెంబడే మా సమస్య కొంత పరిష్కారం చూపెట్టాలని మేము కోరుతా ఉన్నాం. లేని ఏడల 27 తారీఖు నాడు మా నాయకులంతా కూడా హైదరాబాద్లో ఉంటారు. మహాసభ అనంతరము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాల వల్ల జరిగే కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.